నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు 5 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటకంలోను, చంద్రుడు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలో బలహీన స్థితిలో సంచారంలో ఉన్నాడు. గురుడు వృషభ రాశిలో వక్రస్థితిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తుండగా రాహు మేషంలోను, కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. ఉపగ్రహాలు అంత పవర్ఫుల్ గా ఈ రోజైతే కనిపించట్లేదు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కుటుంబంలో గౌరవం పెరగడంతో పాటు మిత్రులతో కలిసి మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. చదువులో ఉన్న విద్యార్థులకు కొంత చదువుకుంటున్న స్టూడెంట్స్కి కొంత ఒత్తిడి రావడము, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ మీరు ఏ పని అనుకున్నా ఆ పని డైలమాలో పడేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసిక స్థితి చాలా బలహీనంగా ఉండబోతోంది. ఆరోగ్యం కూడా అంత చెప్పుకోదగినట్టుగా ఈరోజు కనిపించట్లేదు. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా సరస్వతి అమ్మవారి కనుక పూజ చేసినట్టయితే దేవాలయంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, సరస్వతి అమ్మవారిని పూజించినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ధైర్యంగా మాట్లాడితేనే, ముందుకు అడుగు వేస్తేనే తప్ప మీ పనులు సాకారం అయ్యేటట్టుగా కనిపించట్లేదు. ఈ విషయంలో మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అధికారులతో కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు మాట్లాడకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరిగింది. అయితే మానసికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. ఏది మనసుకు తీసుకునే ప్రయత్నం చేసుకోకండి. వ్యవహార పరంగా మీరు చురుగ్గా ఉంటేనే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొంత విజయం వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఈ రోజు వెళ్ళకండి. తదుపరి ప్రయత్నించండి. ఈ రోజు చంద్రుడు బలహీన స్థితిలో ఉన్నాడు కాబట్టి అంత సానుకూలంగా అయితే కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా కూడా మానసిక ఒత్తిడి ఎక్కువ కనబడుతోంది. దీంతో పాటు నిద్రలేమితనంతో పాటు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు ద్వంద్వంగా ఉండే అవకాశము, రెండు రకాల మైండ్ సెట్ ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ హనుమాన్ చాలీసా చదవడం కానీ, మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే సత్ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు నూతన సంబంధాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త వాటికి ప్రారంభానికి ఈ రోజు చక్కని అవకాశము. ఆ విషయంగా ప్రయత్నం చేసుకోండి. వాహనాలు లేదా రియల్టీ విషయంలో అంటే భూములు కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనుక్కోవడం కానీ, ఆస్తులు కొనుక్కోవడం కానీ అలాంటి వాటన్నిటికీ ఈ రోజు మంచి శుభదినమైన రోజు. తర్వాత కోర్టు పరంగా మీకు ఏమైనా గతంలో ఇబ్బందులు ఉంటే కనుక అవి సానుకూలంగా ఈ రోజు స్పందించే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన రోజు. మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యానికి మాత్రము మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే తప్ప కొంత మెరుగైన పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట ఏదైనా పూజ కానీ లేదంటే అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే కొంత గ్రహరీత్యా, గోచార రీత్యా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.